హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 34. మధుకి చిన్ని ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె బట్టలు కూడా కనిపించలేదు. అంటే చిన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని బాధపడుతూ ఏడుస్తుంది. అంతలో వాళ్ళమ్మ లేచి వచ్చింది. ఏమైంది అని. చిన్ని కనిపించట్లేదమ్మా, నాకు చాలా భయంగా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని ఏడుస్తూ అంది మధు. నువ్వు ముందు ఆ ఏడు పాపు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు, ఎందుకు ఆ శవకొండాలు పెడుతున్నావు పొద్దుటే అని విసుక్కుంది. చిన్ని బట్టలు కూడా కనిపించట్లేదని అంది ఇంకా ఏడుస్తూ. పోనీలే, వెళ్ళిపోయింది, సంతోషించు అని అన్నాడు వాళ్ళ నాన్న. ఏమంటున్నాను నాన్న, చిన్ని కనిపించట్లేదు, తను ఒక ఆడపిల్ల, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరి చేతుల్లో చిక్కుకుంటుందో ఏంటో అని అంటూ మధు ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిన్న మనం అన్న మాటలకి జ్ఞానోదయం అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది ఇంట్లో నుంచి అని అన్నాడు వాళ్ళ నాన్న. మధు వాళ్ళ నాన్న వంక సీరియస్గా చూసింది. ఏంటే అలా చూస్తున్నావు మీ నాన్నని? పోతే పోయిందిలే, ఇంకరా లోపలికి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అమ్మ నాన్నని ఒక్క మాట అడగాలి అనిపించలేదా నీకు అని అంది. ఇప్పుడు పెళ్ళి కావాల్సిన పిల్లవేనా నువ్వు అని అంటూ అరుస్తుంది మధు వాళ్ళమ్మ కోపంగా. అమ్మా, ఇంక చాలు, ఆపండి ప్లీజ్. నీకు నిన్ననే చెప్పాను నా పెళ్ళి గురించి మాట్లాడవద్దు అని, కానీ మళ్ళీ అదే మాట అంటున్నారు. చిన్ని నాకు బరువు కాదు, నా బాధ్యత అని అంది మధు ఏడుస్తూ. ఏంటే పెద్ద నీ బాధ్యత? తల్లిదండ్రుల్ని ఒక్క మాట కూడా అడగవా? ఎంత గారాబంగా పెంచాం నిన్ను అని ఆమె మాట పూర్తి చేయకుండానే, ఇంకాపమ్మా, కన్నారు అంతేనా? నా కష్టంతోనే కదమ్మా నేను చదువుకుంది. బుక్స్ లేకపోతే కూడా పక్క వాళ్ళ బుక్స్లో చూసి చదువుకున్నా, కానీ మిమ్మల్ని ఎప్పుడూ కూడా అది కొనివ్వండి ఇది కొనివ్వండి అని ఎప్పుడూ అడగలేదు. ఆఖరికి చెల్లి చావుకి కారణమైన వాళ్ళని కూడా మీరు మీ పరువు కోసం వదిలేశారు. వాడిని నేను బ్రతుకున్న శవంలాగే ఉన్నాను. వాడి వల్ల నేను చెల్లిని ఎంత కోల్పోయాను. తను ప్రాణాలు కూడా వదిలింది. నేను చస్తూ బ్రతికాను. ఒక ఆడపిల్లకి ఉండాల్సిన రక్షణ మీరు ఇవ్వలేదు. పోనీ ఇలా జరిగింది అని మీకు చెప్తే నా నోరు మూసేశారు మీరు. నాకు అండగా ఉండలేదు. నా మనసులో బాధని చెరపలేదు. నా చైల్డ్ డ్రామాకి మీరు కూడా ఒక కారణం. నాలాగే ఇంకో అమ్మాయి ఇలా అవ్వకూడదు, ఆమె బాల్యం కూడా నాలాగా చిదిలమైపోకూడదు అని నేను కాపాడుకుంటూనే ఉంటాను కూడా అని అంది మధు గట్టిగా ఏడుస్తూ. మధు మాటలకి ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయినా ఇలా ఎంతమంది ఉంటారే, వాళ్ళందరినీ నువ్వు చేరదీసి మదర్ తెరీసా అవ్వాలి అనుకుంటున్నావా అని అన్నాడు ఆమె తండ్రి. నాకు చేతనైనంత నేను చేస్తాను నాన్న అని అంది మధు ఏడుస్తూ కూడా స్థిరంగా. ఇంతలో వాళ్ళమ్మ, మాకు తెలిసినంత వరకు ఈ మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటివి బయటికి తెలిస్తే సమాజం ఎలా చూస్తుందో నీకు తెలియదు, కానీ ఒక ఆడపిల్ల జీవితంలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని బయటికి తెలిస్తే అది ఆ పిల్ల మీదే కాదు, ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది. మేము నీలాగా సంఘ సేవకులం కాదమ్మా, ఒక మామూలు సగటు తల్లిదండ్రులం అని అంది వాళ్ళమ్మ. మధు తల దించుకుని ఏమీ మాట్లాడకుండా ఉంది. నువ్వు మా కడుపున పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. నీలాగా ఇంకా ఏ అమ్మాయికి అవ్వకూడదు అని నీ శక్తికి మించి చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ తల్లి అని అంది వాళ్ళమ్మ ఆమెను దగ్గరికి తీసుకుని. ఇక మధు ఆపుకోలేక వాళ్ళమ్మను గట్టిగా పట్టుకుని తనివి తీరా ఏడ్చేసింది మధు. అంటే చిన్ని గురించి మాత్రమే కాదు, వాళ్ళకి చెప్పకుండా రిషిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఎటు కాకుండా ఆమె జీవితం ఆమెకి అర్థం కాకుండా ఉంది అని చాలా బాధపడింది. ఊరుకో తల్లి, పద ముందు చిన్ని ఎక్కడుందో వెతుకుదాం అని అన్నారు వాళ్ళు. అందరూ తలో దిక్కు వెళ్ళారు. చిన్ని కాలనీలోని, చిన్ని ఫ్రెండ్స్ ఇంట్లో, అనాథాశ్రమంలో కూడా వెతికారు. ఎక్కడా కనిపించలేదు తను. మధుకి ఉండే కొద్దీ టెన్షన్ మొదలయ్యింది. చిన్నీని కొంప తీసి వాళ్ళ మామయ్య గాని తీసుకెళ్ళలేదు కదా అన్న అనుమానం రాగానే ఆమె గుండె వేగంగా ఒక్కసారిగా కొట్టుకుంది. గబగబా వాళ్ళ ఇంట్లో కూడా వెతికింది. చిన్ని అక్కడ కూడా లేదు. మధ్యాహ్నం కావస్తుంది. ఆమెకు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఉదయం నుంచి ఏమీ తినక పిచ్చి దానిలా చిన్ని కోసం తిరుగుతూనే ఉంది మధు. ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్ని అని అనుకుని ఎండకి కళ్ళు తిరిగి పడిపోబోతుంటే ఒక బల్ల మీద కూర్చుండిపోయింది మధు. అప్పుడే ఒక కారు ఆమె ముందు వచ్చి ఆగింది. అందులోంచి సడన్గా రిషి దిగాడు.
అతన్ని చూసి వెంటనే లేచింది. మధు రిషి దగ్గరికి వెళ్ళి, రిషి సార్, చిన్ని చిన్ని అంటూ కంగారుగా కళ్ళ నిండా దుఃఖంతో అడుగుతూ ఉంటే అతను అలానే చూస్తూ ఉన్నాడు. కూల్ కూల్ అంటూ ఉండగా కారులోంచి చిన్ని దిగింది. ఇంకా మధు రిషి దగ్గర నుంచి చిన్ని దగ్గరకు పరిగెత్తి, ఏంటి చిన్ని, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? పొద్దున్నుంచి నీకోసం పిచ్చి దానిలా తిరుగుతున్నాను తెలుసా అని అంది ఆమె ముందు మోకాలు మీద కూర్చుని. ఇంతలో రిషి, ఓ పెద్ద ఆరిందాన్లా నేను చూసుకుంటా చిన్ని, నా బాధ్యత అన్నావు, ఇదేనా నీ బాధ్యత? బస్ స్టాండ్లో కనిపించిందంట, మన ఆఫీస్లో వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు అని అన్నాడు రిషి కోపంగా. అంతే, ఒక్కసారిగా ఫోర్స్గా లేచి రిషి చెంప పగలగొట్టింది మధు. ఈ పరిణామానికి రిషి ఇంకా చిన్ని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా మిస్టర్ రావణ్? నీకు ఒక అమ్మాయిని ప్రేమించి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని కాపురం చేసి నాకు సంబంధం లేదు అన్నట్లు వదిలేయటం తెలిసిన నువ్వే బాధ్యత గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి బాధ్యత లేనివాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నా నుంచి దూరంగా ఉండు. నేను ఎవరితోనైనా మాట్లాడితే నా దగ్గరకు వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను ఎవరి కారైనా ఎక్కితే వాళ్ళని బెదిరించడం, ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదు. మీ మరదల్ని పెళ్లి చేసుకోవటంలో మీ ప్లానింగ్ ఏమైనా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు అనవసరం. అందుకే చెప్తున్నా. అండ్ లాస్ట్, చిన్నీని నా దగ్గరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చిన్ని చెయ్యి పట్టుకుని ఆమె బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది మధు. ఇక రిషి అలానే ఉండిపోయాడు. ఆమె కొట్టిన దెబ్బకి, ఆమె అన్న మాటలకి అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అన్న ప్రతి మాటలో నిజం ఉంది, ఆమె కోపానికి అర్థం ఉంది, ఆమె బాధకి కారణం ఉంది. అన్నిటికీ తానే కారణం అనుకున్నాడు రిషి. మధు వైపు చూశాడు. ఆమె చిన్ని చెయ్యి పట్టుకుని చిన్ని బ్యాగ్ ఇంకో చేతిలో పట్టుకుని ఆగకుండా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మండిన సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళి మేఘాలకి దారి ఇచ్చాడు. చిన్న చినుకులతో మొదలైన వర్షం రిషిని మొత్తం తడిపేసింది. మధు ఒక ఆటో చూసుకుని ఎక్కి వెళ్ళిపోయింది చిన్నీతో పాటు. ఇక చిన్నీని తీసుకుని ఆటోలో వచ్చిన కూతురికి ఎదురొచ్చింది ప్రభావతి. వెంటనే ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు మధు వాళ్ళ నాన్న. వర్షం పడుతుంది, త్వరగా రండి అని అంది వాళ్ళమ్మ లోపల నుంచి. లోపలికి వచ్చాక తుడుచుకోవడానికి టవల్ ఇచ్చింది మధుకి చిన్నీకి. పెద్దగా తడవలేదమ్మా అని అంది మధు. చిన్ని ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల వంచుకొని నిలబడింది. ఎక్కడుంది చిన్ని, నీకెక్కడ కనిపించింది అని అంది మధు వాళ్ళమ్మ. మధు తల తుడుచుకుంటూ, మా సార్కి బస్ స్టాండ్లో ఉందని మా స్టాఫ్ ఎవరో చెప్పారంట, ఆయన వెళ్ళి తీసుకొచ్చారు అని అంది. మధు వాళ్ళమ్మ చిన్నీని దగ్గరికి తీసుకుని, చూడు చిన్ని, నేనేదో అంటే నువ్వు అలా వెళ్ళిపోవడమేనా? నీకోసం మీ అక్క ఎంత బాధపడిందో తెలుసా? నా కూతురు గురించి ఆలోచించి నేనేదో అన్నాను, నిన్నేమైనా ఒక్క మాట అన్నానా చెప్పు అంటూ నెమ్మదిగా మందలించింది మధు వాళ్ళమ్మ చిన్నీని. చిన్ని తల దించుకుని ఉంది. నా వల్ల అక్కకి ఏ ఇబ్బంది రాకూడదని వెళ్ళిపోయాను ఆంటీ అని అంది చిన్ని నెమ్మదిగా. మధు లేచి చిన్ని దగ్గరికి వచ్చి, చూడు చిన్ని, నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు నీతో బంధం ఏర్పడింది. అది ఎవరూ వేరు చేయలేరు. కొన్ని బంధాలు ఒకటైనట్టు అయినా అవి దూరంగానే ఉంటాయి. కానీ నువ్వు అలా కాదు, సరేనా అని అంది మధు. సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టనక్క. ఏమైనా సరే నీతోనే ఉంటాను అంటూ ఆమెను కౌగిలించుకుని ఏడ్చేసింది చిన్ని. ఇద్దరు కూడా అలా పట్టుకుని ఒకరి బాధ ఒకరు తీర్చుకున్నారు. నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వెప్పుడు తిన్నావో ఏంటో. చిన్ని పద, భోజనం చేద్దాం అని అంది మధు. ఈ హడావుల్లో నేనేమీ వంట చేయలేదు మధు, ఉండు 10 నిమిషాల్లో వడ్డిస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది మధు వాళ్ళమ్మ. అక్క, రిషి సార్ నాకు టిఫిన్ పాలు ఇప్పించారక్క, వద్దు అంటున్నా వినలేదు. నేను తిన్నాను, నా కోసం నువ్వే తినలేదు అని అంది బాధపడుతూ తలదించుకుని. సరే, నేను ఇప్పుడు తింటా కదా, మధ్యాహ్నం అయిపోయింది. పొద్దున్న తిన్న టిఫిన్ ఇప్పుడు వరకు ఉంటుందా ఏంటి? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఈలోగా అమ్మ నేను వంట చేసేస్తామంటూ వెళ్ళింది మధు వాళ్ళ అమ్మతో పాటు. ఈలోపు చిన్ని కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇక మధుకి వంటగదిలో సాయం చేస్తూ ఉంది చిన్ని కూడా. ప్రభావతి ఏమో, వద్దులే చిన్ని, మేము చూసుకుంటాం కదా,
నువ్వు వెళ్ళి చదువుకో అంటే ఇది అలవాటే అమ్మా, నేను మా నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని అని అంది చిన్ని. వద్దులే చిన్ని, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కదా నేను చేస్తానులే అని అంది మధు. లేదక్క నన్ను చేయనివ్వు అని అంది. చిన్ని కూరలు తరుగుతూ ఉండగానే 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి ఎంత పద్ధతి, ఎంత ఆలోచన, పనితీరు ఉంది అని అనుకుంది మధు వాళ్ళమ్మ ప్రభావతి. వంట రెడీ అయింది. అందరూ కూర్చుని సరదాగా భోజనాలు చేస్తున్నారు. మరి ఇది ఫ్రెండ్స్, మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.